వాళ్ళని సిపిఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. రైతులతో మాట్లాడకుండా, గ్రామ సభలు నిర్వహించకుండా, భూమి సేకరణలో స్పష్టతనివ్వకుండా బలవంతంగా భూములను తీసుకోవాలని ప్రయత్నం చేస్తే రైతుల నుండి తీవ్రమైన ప్రతిఘటన వస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వం తన స్పష్టమైన విధానం ప్రకటించాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. రాజకీయ అండదండలు, డబ్బు, పలుకుబడి ఉన్నవారి భూముల్లోకి రోడ్డు వెళ్లకుండా చిన్న సన్నకారు రైతుల భూములను రింగ్ రోడ్డు కోసం తీసుకుంటున్నట్లుగా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడాన్ని వారు తప్పుపట్టారు. RRR భూబాధితుల సమస్యలపై సెప్టెంబర్ 23న హైదరాబాద్లో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ చెప్పారు. RRR రోడ్డుపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనివ్వాలని చెప్పి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీగా డిమాండ్ చేస్తున్నాం. మొత్తం 8 జిల్లాలు, 33 మండలాలు, 163 గ్రామాల పరిధిలో RRR కోసం 100 మీటర్ల వెడల్పు చొప్పున రోడ్డు తీసుకుంటున్నామని చెప్తా ఉన్నారు. అట్లాగే ఇప్పుడు మళ్ళీ రైల్వే ట్రాక్ నిర్మాణం కోసం మరొక 40 ఫీట్ల రోడ్డును కూడా ఇంకా వెడల్పు పెంచుతామని చెప్పి మరోసారి ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఇంతకుముందు ఫస్ట్ అలైన్మెంట్ చేశారు, దాన్ని మార్చారు. సెకండ్ అలైన్మెంట్ చేశారు, దాన్ని మార్పులు చేశారు. ఇప్పుడు థర్డ్ అలైన్మెంట్లో భాగంగా ఎవరెవరైతే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో, రాజకీయ అండదండలు ఉన్నారో, డబ్బున్నటువంటి పలుకుబడి కలిగిన వాళ్ళు ఉన్నారో, అలాంటి వాళ్ళ భూముల మీద వెళ్లకుండా పేద ప్రజలు ఉండేటటువంటి 2, 3, 4 ఎకరాల భూమి ఉన్నటువంటి చిన్న రైతుల యొక్క పొలాలని ఈ రింగ్ రోడ్డు కోసం తీసుకుంటున్నట్టుగా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. అట్లాగే రైతుల్లో తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది. మా భూములు ఇవ్వడానికి మేము సిద్ధంగా లేము, ఈ భూములు పోతే మేము బ్రతకడానికి అవకాశం లేదని చెప్పి వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అసలు ఈ అలైన్మెంట్ ఎందుకు మార్చుతుంది అనేటటువంటి విషయం కూడా స్పష్టం చేయాలా. కేవలం కొద్దిమంది ప్రయోజనాల కోసం సామాన్యమైనటువంటి చిన్న రైతుల్ని దెబ్బతీసేటటువంటి వైఖరి వ్యవహరిస్తే సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. వాళ్ళ తరఫున ఆందోళన కూడా పూనుకుంటుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే జోక్యం చేసుకుని ఈ RRR రోడ్డుకు సంబంధించినటువంటి విషయం పట్ల స్పష్టత ఇవ్వాలా, అలైన్మెంట్ మార్పు విషయంలో స్పష్టత ఇవ్వాలా. అట్లాగే ఏ సర్వే నంబర్లు చెప్తా ఉన్నారు, ఆ సర్వే నంబర్లు అనేటటువంటి విషయంతో పాటు ఎంత భూమి అనేటటువంటి విషయాలు తీసుకుంటున్న విషయాల్లో అసలు రైతులతో మాట్లాడారా, రైతులు అనుమతి ఇచ్చారా, రైతులు ఇష్టమని చెప్పారా, ఇవన్నీ ఏమీ లేకుండానే వాళ్ళందరితో బలవంతంగా ఈ రూపంలో తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే తీవ్రమైనటువంటి ప్రతిఘటన వస్తుంది. ఆ రకమైనటువంటి పరిస్థితి రాకుండా రాష్ట్ర ప్రభుత్వం వీటి పట్ల స్పష్టంగా తమ విధానం ఏంటో ప్రకటించాలని చెప్పి రాష్ట్ర కమిటీగా డిమాండ్ చేస్తున్నాం. RRR రోడ్డుపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత